హలో దోస్తులు, వెల్కమ్ టు హోటల్ మినీ వ్లాగ్. నేను వచ్చేసరికి అత్తమ్మ బోండలు వేసి పెట్టేసింది. ఇంకా ఇప్పుడు అన్ని టిఫిన్లు అయితే వేసి పెట్టేసి, ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోలు చూస్తున్నట్టయితే నా పేరు రాణి, వెల్కమ్ టు మై ఛానల్. అలాగే చూస్తూ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే వడలు వేస్తున్నా అనమాట. ఇంకా మనం వడలు అయితే ఎట్లా వేస్తున్నామో ఒక్కసారి చూసేయండి. ఫస్ట్ నీళ్ళలో అయితే అద్దుకోవాలన్నమాట. చేతులు అద్దుకున్న తర్వాత ఇట్లా వడలు అయితే వేయాలి. అప్పుడు మంచిగా వస్తాయి అనమాట, అత్తుకోకుండా. అట్లా నూనె గరం అయినప్పుడు వడలు రెడ్గా అయిపోతాయి కదా, అట్లా కొన్ని అయితే పక్కకు పెట్టేసేయాలి. అట్లా కొన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ వేసినప్పుడు అన్ని కలిసి ఒక్కసారి కాలితే మంచిగా అయితే, ఒకసారి అన్ని కాల్చేసినాం అనుకోండి అన్ని రెడ్గా అయిపోతాయి అనమాట. అది మామూలుగా ఇంట్లో వాళ్ళైతే కొన్ని వేసుకుంటారు కాబట్టి తీయనవసరం లేదు. ఎక్కువ వేస్తాం కాబట్టి కొన్ని తీసి మళ్ళీ కొన్ని వేసి మళ్ళీ అవి దాంట్లో వేస్తాం. ఇట్లాంటి ఒక పుల్ల తీసుకొని వాటితోని మంచిగా ఇట్లా తిర్రమర్ర వేయొచ్చు అనమాట. వడలు గాలి లోపు పూరీలు అయితే ఇంకా లడ్డులు కట్టేసి, ఒక సైడ్ వడలు చూసుకుంటా ఇంకో సైడ్ పూరీలు చేస్తున్నా. ఇది నాకు టైం పాస్ అయిపోతుంది. ఈ పనితో పాటు నా వీడియోలు కూడా అవుతుంది. స్ట్రెస్ అనిపించలేదు నాకు ఈ పని చేస్తున్నా గానీ. వడలు అయితే అయిపోయినాయి. అబ్బా ఎంత మంచిగా అనిపిస్తున్నాయి కదా, చూస్తుంటే నోరు ఊరుతుంది. నాకు తెలుసు మీకు కూడా నోరు ఊరుతుంది. మా హోటల్ కి రమ్మంటేనేమో మీరు వడలు కాగానే ఒక దోశ ఆర్డర్ వచ్చేసింది. ఇంకా దోశ అయితే ఒక సిస్టర్ కమెంట్ చేసింది, అక్క మీ హోటల్లో రేట్లు ఎంత ఉన్నాయి టిఫిన్స్ అని. ఏ టిఫిన్ తీసుకున్న 35 ఇడ్లీ, వడ, పూరి, బోండా, మసాలా దోశ, ప్లెయిన్ దోశ, ఆనియన్ ఏదైనా తీసుకోండి, ఓన్లీ 35 రూపీస్. ఇంకా దోశ అయితే అయిపోయింది, మడత పెట్టి గిరాకీ అయితే ఇచ్చేసినాం. ఇంకా ఇప్పుడు పూరీలు అయితే చేసి, ఇప్పుడు ఈ యాంగిల్ లో నేను వీడియో తీస్తున్నా అంటే నా ట్రైపాడ్ ఏందో చూస్తారా, ఇదే అనమాట నా ట్రైపాడ్. బగోన్ల మధ్యలో పెట్టిన ఫోన్. ఇంకా నూనె అయితే కాగిపోయింది, వేడి వేడి నూనెలా పూరీలు అయితే వేసేస్తున్నా. మంచిగా పొంగుతుంది. ఈ వీడియో తీసే టైంకి 4 పూరీలు పొంగినాయి ఈ రోజు. మంచిగా అనిపించింది. పూరి వేసేటప్పుడు నూనె గరమే ఉండాలి, అప్పుడే మంచిగా వస్తాయి. పూరి పిండిని ఎట్లా కలుపుకోవాలి అక్క అని అడిగినారు. పూరి పిండి నార్మల్ గానే కలుపుకోవాలి, మరీ గట్టి కాకుండా మరీ మెత్తగా కాకుండా నార్మల్ కలుపుకోవాలి. ఒక అర్ధగంట సేపు పక్కన పెడితే నాంతది, అప్పుడు తాల్చుకొని వేసుకోవాలి మంచిగా. ఇంకా తర్వాత బోండలు అయితే వేసేస్తున్నా, కొన్ని వేసేసిన. ఈ నూనె బాగా గరం అయింది పూరికి, అందుకే కొంచెం రెడ్ అయిపోయింది. ఇంకా మా అత్తమ్మ ప్రేమతోని నాకు ఛాయ్ తెచ్చిచ్చేసింది, అల్లం ఛాయ్ అనమాట. పొద్దున కొంచెం హెడ్ ఎగ్ అనిపించింది, ఈ ఛాయ్ తాగంగానే హెడ్ ఎగ్ అంతా పోయింది. చాలా మందిని చూస్తుంటా అత్త కోడళ్ళకి అస్సలు పడదు కదా, మా అత్తమ్మ అట్లా అస్సలు కాదనమాట, మంచిగా చూసుకుంటది మమ్మల్ని. మా అత్తమ్మకి చాలా ఓపిక ఎక్కువ. 30 years అవుతుంది తెలుసా మా అత్తమ్మ హోటల్. మనకి కొంచెం ఖాళీ టైం దొరికింది, ఇక సండే బుక్ పట్టుకున్న. నిన్నటిది రాశిఫలం చూసినా కొంచెం మంచిగానే ఉంది. సండే బుక్ లో సుడుక్కు ఉంటది, నాకు అది చాలా ఇష్టం అనమాట. రాయాలంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. మనం కూర్చున్నానో లేదో ఏదో ఒక పని చెప్తానే ఉన్నారు. ఇంకా అట్లా కాదని చెప్పేసి ఇక ఒక ప్లేట్ పూరి పెట్టుకొని పైనకైతే వెళ్ళిపోయినా. ఫస్ట్ తిన్నా అనమాట. తిన్నాక ఇంకా అదైతే రాసి. మీరేం టిఫిన్ చేసినారో కమెంట్ చేయండి.